జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ అంటే మీరు ఖచ్చితంగా ఫుల్ ఖుషి అయిపోతారు. ఓకేనా? రాహుల్ గాంధీ మన దేశ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేత. కాంగ్రెస్ పార్టీకి మకుటం లేని మహారాజు, అంతే కదా. వాళ్ళు ఇంక వేరే వాళ్ళని ఎవరిని ఎదగనేరు, వేరే వాళ్ళకి అంత అవకాశాలు కూడా ఇరు. ఎందుకంటే ఆ రాజ్ కుటుంబమే అదంతా కూడా అనుభవిస్తూ ఉంటుంది. ఆ సుఖాలన్నీ కూడా, ఆ పెత్తనాలన్నీ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈయన గారు ప్రధాన ప్రతిపక్ష నేత కూడా. సరే, అంటే మన దేశంలో ప్రోటోకాల్ విషయంలో సాక్షాత్తు ప్రధాని మోడీ గారి తర్వాత ఆ స్థాయి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ పిల్లగాంధీనే. ఈ విషయం చెప్తాను ఎందుకో మీరు నా మీద కోప్పడచ్చు, కానీ ప్రోటోకాల్ ప్రకారం అయితే అంతే. స్వచ్ఛమైన హిమాలయ పర్వతం లాంటి మోడీ గారిని రాహుల్ గాంధీతో పోల్చడం నాకు కూడా ఒకంత సరే సిగ్గుగానే ఉండాలి. ఏం చేస్తాము, పరిస్థితులు మారి ఉన్నాయి. మనోళ్ళు ఇచ్చిందే కదా అవకాశము. ఈ లోట్లు ఇచ్చినా కదా ఆయన పార్లమెంట్కి పోయినాడా. సరే, ఆయన చేసే పనులు, ఆయన మాట్లాడే మాటలు అన్నీ కూడా మర్చిపోయి సిగ్గు ఎగ్గు లేకుండా ఓట్లు వేసినారు. ఆయన తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టినారు. ఆయన చెప్పిన అబద్ధ ప్రచారాలకు ఏం చెప్తావులే, ఇంక మనకుంటే ఇంకంతా బాగానే ఉంటుంది. మనకు లేదు కాబట్టి ఇంకెవడైనా మన మీద ఎక్కి వెళ్తూ ఉంటాడు అట్టా. సరే, ఇక హిందువుల విషయానికి వద్దాం. హిందువులు ఎక్కడున్నా కూడా, చివరికి అమెరికాలో ఉన్నా కూడా, కులాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా, ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా, భాషపరంగా విడిపోయి అయితే బతుకుతూ ఉంటారు. వీళ్ళు కలిసేదానికి అంత ఈజీగా వీళ్ళు ఇష్టపడరు. పక్కన వాళ్ళు ఎందుకులే, పక్కన వాళ్ళతోనే బాగుంటారు, కానీ వీళ్ళు బాగుండాలంటే మాత్రం వీళ్ళకి లేని బాధ, నొప్పి వీళ్ళకు. కానీ నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా మరియు యోగి ఆదిత్యనాథ్ వంటి నాయకుల మూలంగా, అలాగే ఈ సోషల్ మీడియా మూలంగా మన హిందువుల్లో కూడా ఒక ఆలోచన అయితే వచ్చింది. మనం కూడా ఐకమత్యంగా ఉండాలన్న భావన అయితే ఇప్పుడిప్పుడే అందరిలో కూడా కలుగుతుంది. అవునా కాదా నేను చెప్పేదా? దీంతో ఇప్పుడిప్పుడే హిందువులందరూ కూడా సంఘటితం అవుతారు. ఇక హిందువులందరూ కూడా కలిసిపోయినారంటే కాంగ్రెస్ ముఖం కూడా చూడరు. ఇదే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకు పెద్ద శాపంగా మారిపోయింది. అందుకే హిందువులను మళ్ళా వీళ్ళని ఏదో ఒక విధంగా వీళ్ళని విభజించాలా, అంటే వీళ్ళలో శీల వెరకాలా అన్న ఆలోచనతో ఈ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ రాహుల్ గాంధీలు కలిసి కులగణన అనే అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చారు. ఇక రాహుల్ గాంధీ ఈ రోడ్ల మీద పడి కనపడిన చోటల్లా కూడా నేను కులగణన చేస్తున్నా అంట ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఒక్కసారి కనుక ఈ కులగణన అనేది కనుక జరిగితే మళ్ళీ హిందువులు కులాల వారీగా విడిపోవడం ఖాయం అనమాట. ఈ విషయం ఈ రాహుల్ గాంధీకి బాగా తెలుసు. దీంతో ఈ విషయాన్ని కనిపెట్టేటువంటి ఒక వ్యక్తి ఈ రాహుల్ గాంధీ పైన కేసు వేసినాడు. ఆ వ్యక్తి పేరే పంకజ్ పాఠక్. ఈ పంకజ్ పాఠక్ హిందుత్వవాది, అంతేకాకుండా జాతీయవాది కూడా. సహజంగా హిందుత్వవాదులందరూ కూడా జాతీయవాదులుగానే ఉంటారు. ఎందుకంటే ధర్మాన్ని ప్రేమించేవాడు ఖచ్చితంగా దేశాన్ని కూడా ప్రేమిస్తాడు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇక ఈ పంకజ్ పాఠక్ ఈ కేసును మొదట వచ్చేసి ఈ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో వేసినాడు. ఇక ఈ పిటిషన్లో ఈ రాహుల్ గాంధీ హిందువులను విభజించడానికి ప్రయత్నం చేస్తున్నాడని, తద్వారా దేశంలో సివిల్ వార్ వచ్చే అవకాశం ఉండదని, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హిందువులను విభజించు, పాలించు అనేటట్టు ఈ బ్రిటిష్ వాళ్ళ మాటలు ఉండేట్టున్నాయి. కాబట్టి ఈ రాహుల్ గాంధీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ పిటిషన్లో కొరత ఈ కేసును ఈ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో వేశాడు. అయితే ఈ పిటిషన్ను పరిశీలించినటువంటి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఈ కేసును అయితే కొట్టేసింది. కానీ ఈ పంకజ్ పాఠక్ మాత్రము ఈ కేసును వదిలిపెట్టకుండా ఈ కేసును మళ్ళా తీసుకొని పోయి బరేలీ జిల్లా కోర్టులో వేశాడు. ఇక ఈ కేసును పరిశీలించినటువంటి ఈ బరేలీ జిల్లా కోర్టు పంకజ్ పాఠక్ అభిప్రాయాలతో ఏకీభవించారనమాట. అవును, నువ్వు చెప్పేది కూడా వాస్తవేనని చెప్పేసి వాళ్ళు కూడా ఏకీభవించారు. ఏకీభవించడమే కాకుండా ఈ రాహుల్ గాంధీకు నోటీసులు పంపించారు. అది కూడా ఇప్పుడు జనవరి 7వ తారీఖున ఈ రాహుల్ గాంధీ బరేలీ కోర్టుకు రావాల్సిందేనని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ పరిస్థితి ఎట్టయిపోయింది తెలిసిన, కుర్చీలో పడిన ఎలుగు మాదిరి తయారైపోయింది అనమాట. అసలు ఎందుకు కొలగడం చేయాలా, ఈ రాహుల్ గాంధీ హిందువులను ఎందుకు విభజించి మాట్లాడుతున్నాడు, అసలు రాహుల్ గాంధీ ఏ ప్రయోజనాల కోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఇప్పుడు ఇవన్నీ కూడా కోర్టుకైతే సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలా, అది ఆ మ్యాటరా. అదే నేను చెప్పేది, సరైనోడుగా తగులుకున్నాడు అనుకో ఎవడైనా, ఇప్పుడు ఈ పంకజ్ పాఠక్ మాదిరా గులాబ్ జాములా గలగల గలగల అట్టే ఉడికిపోతాయి, అట్నే ఊరికే ఉడకవు. అర్థమవుతుందా? అట్టుంటుంది మ్యాటర్, మామూలుగా ఉండదు నాయన. చెప్పింది ఏమని, చేసేదంతా కూడా వెనకనే వచ్చాది. ఇది కలియుగము, కర్మ మన వెనకమిటే ఉంటుంది. ఖచ్చితంగా అంతే, జరిగేటివన్నీ జరిగిపోతాయి, ఏ కొరవే బావు. అవునా కాదా నేను చెప్పేదే? నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే
మిత్రులారా, ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది హిందుత్వవాదులు ఉంటారు, ఎంతమంది జాతీయవాదులు ఉంటారు, ఎంతమంది నిజాలను గ్రహించే వాళ్ళు ఉంటారు, ఎంతమంది దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు ఈ న్యూస్ చూస్తారు, అవును ఈ అబ్బాయి చెప్పింది నిజమేను, కరెక్ట్గా చెప్తున్నాడు, ఉన్నట్టు చెప్తున్నాడు అని చెప్పేసి మీకు అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరే మాకు బలం. ప్లీజ్ అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.